Good morning to students. Today I am going to explain how to prepare the trial balance from the following given question. Okay, prepare trial balance of Mr. Kapil as on 31st/3/2019. The closing balance of different ledger accounts are given below. Okay, first one, salary 6,000. It is the expenditure, debit side. Purchase, it is the direct expenditure, debit side. Wages, direct expenditure, debit side. Carriage and purchase, direct expenditure, debit side. Office expenses, indirect expenses, also debit side. Commission, whenever commission received, the received word must be added at the end of commission. Is not given in the question. It will be treated as the commission paid. సో కమిషన్ ఒకటే ఇస్తే కమిషన్ పెయిడ్గా భావించాలి, ఊహించుకోవాలి, అండ్ ఇది ఎక్స్పెండిచర్గా రాసుకోవాలి. అదే రిసీవ్డ్ అయితే కంపల్సరీగా కమిషన్ పక్కన రిసీవ్డ్ అనే వర్డ్ ఉంటుంది. వెన్ ఎవర్ ద రిసీవ్డ్ వర్డ్ ఈజ్ నాట్ గివెన్, సో ద కమిషన్ ఆల్వేస్ పెయిడ్. సో కమిషన్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అయినా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా డెబిట్ సైడ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ అంటారు, ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయినా సరే ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడే రికార్డ్ అవుతుంది. అండ్ యాజ్ పర్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ప్రకారం, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ సైడ్. సో సేల్స్ ఇన్కమ్ క్రెడిట్ సైడ్, డైరెక్ట్ ఇన్కమ్ క్రెడిట్ సైడ్. డెటార్స్ అసెట్ డెబిట్ సైడ్, ఫర్నిచర్ అసెట్ డెబిట్ సైడ్. క్రెడిటార్స్ లైబిలిటీ క్రెడిట్ సైడ్, మెషినరీ అసెట్ డెబిట్ సైడ్. ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్. క్యాపిటల్ మనం లైబిలిటీలో రాసే ఐటమ్ క్యాపిటల్ క్రెడిట్ సైడ్. ఓనర్ ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అసెట్ డెబిట్ సైడ్, బిల్స్ రిసీవబుల్ అసెట్ డెబిట్ సైడ్, బిల్స్ పేబుల్ లైబిలిటీ క్రెడిట్ సైడ్. క్యాష్ అండ్ లాస్ట్ వన్ క్యాష్ అసెట్ డెబిట్ సైడ్. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. Trial balance of Mr. Kapil as on 31st/3/2019. సో కాలమ్స్ మనం పేజ్ని స్ప్లిట్ చేసుకొని, అంటే డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ కాలమ్స్ సైడ్ బై సైడ్ కాకుండా సపరేట్గా లెడ్జర్ అకౌంట్ మోడల్లో డ్రా చేస్తున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ని ఈజీగా స్టూడెంట్కి అర్థం కావడానికి డెబిట్ బ్యాలెన్స్ అండ్ అమౌంట్, ఇక రైట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ అమౌంట్. సో శాలరీస్ డెబిట్ 6,000, పర్చేస్ డెబిట్ 22,000, wages debit 7,800, carriage and purchase debit 400, office expenses 500 debit, commission పక్కన రిసీవ్డ్ లేదు కాబట్టి కమిషన్ ఎక్స్పెన్సెస్ గానే ట్రీట్ చేయాలి, డెబిట్ సైడ్ 600. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సేల్స్ 47,000, డెటార్స్ డెబిట్ 30,000, ఫర్నిచర్ అసెట్ డెబిట్ 3,000, క్రెడిటార్స్ లైబిలిటీ క్రెడిట్ సైడ్ 10,000, machinery asset debit side 10,000, insurance expenditure debit side 400, capital liability credit side 25,000, bank balance asset debit side 4,000, bills receivable asset debit side 2,000, bills payable liability credit side 5,800, cash asset 1,100. సో ఈ ఆల్రెడీ బిఫోర్ స్లైడ్లో మీకు చూపించిన క్వశ్చన్నే ఇక్కడ ఆన్సర్గా చేసాము. సో టోటల్స్ ఫస్ట్ 2 సైడ్స్ టోటల్ లైన్స్ డ్రా చేసుకొని, డెబిట్ సైడ్ టోటల్ 87,800 వచ్చింది, క్రెడిట్ సైడ్ కూడా టోటల్ 87,800. సో కంప్లీట్గా ట్రయల్ బ్యాలెన్స్ క్లోజ్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఫర్ గివింగ్ ద క్వశ్చన్. అండ్ సెకండ్ ప్రాబ్లం, ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మెస్సర్స్. ఎంబైఎస్ అంటే మెస్సర్స్ అందరు సార్, మెస్సర్స్ ఏంటి సార్ అంటే ఇది ఫర్మ్ నేమ్స్కి బిఫోర్, అంటే ఒక మెన్కి బిఫోర్ మిస్టర్ అని, లేకపోతే ఒక గర్ల్కి బిఫోర్ మిస్ అని చెప్పేసి, ఒకవేళ మ్యారీడ్ అయితే మిస్సెస్ అని, ఇలా ఎలా అయితే యూజ్ చేస్తారో ఒక ఫర్మ్ నేమ్ బిఫోర్ ఒక రెస్పెక్టబుల్ అండ్ రెస్పెక్టెడ్ వర్డ్ మనం మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ మెస్సర్స్. సో మెస్సర్స్ కృష్ణ యాజ్ ఆన్ 31st/3/2020 ఫర్మ్ నేమ్స్కి బిఫోర్ ఈ మెస్సర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో దీనికి మళ్ళా ఒక స్పెషల్ మీనింగ్ అంటూ ఏం అక్కర్లేదు. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ ది బిజినెస్ కన్సర్న్. సో అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఆర్ గివెన్. సో క్యాష్ 13,500, అసెట్ డెబిట్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ డెబిట్, ఆడిట్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్, గుడ్ విల్, ఇంటాంజిబుల్ అసెట్,
టాంజిబుల్ అసెట్ అయినా ఇంటాంజిబుల్ అసెట్ అయినా కరెంట్ అసెట్ అయినా సరే ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడే. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ డెబిట్. సన్రీ డెటార్స్ 30,000 అసెట్ డెబిట్. సన్రీ క్రెడిటార్స్ లైబిలిటీ క్రెడిట్ సైడ్. బిల్స్ పేయబుల్ లైబిలిటీ క్రెడిట్ సైడ్. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ట్రీట్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ని ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. అందుకనే ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. 12,000 మెషినరీ అసెట్ ఫిక్స్డ్ అసెట్ టాంజిబుల్ అసెట్ డెబిట్ సైడ్. ట్రయల్ బ్యాలెన్స్ పర్చేస్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్. క్యాపిటల్ లైబిలిటీ క్రెడిట్ సైడ్. కమిషన్ బ్రాకెట్లో క్రెడిట్ అని ఇచ్చాడు. కమిషన్కి కానీ రెంట్కి కానీ లేదా ఇంట్రెస్ట్కి కానీ డిస్కౌంట్కి కానీ ఇలాంటి ఐటమ్స్కి క్రెడిట్ అని ఇస్తే మీనింగ్ రిసీవ్డ్ అని మీనింగ్. అంటే ఇక్కడ కమిషన్ రిసీవ్డ్, ఇట్ ఈస్ ద ఇన్కమ్. సో ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. salaries, next sales, direct income, credit side, carriage inwards, expenditure, direct expenses, debit side, salaries, indirect expenses, debit side, direct expenses aina, indirect expenditure aina, capital expenditure aina, trial balance, debit side. Return outwards means purchase returns, purchase debit side, purchase returns credit side, office rent, indirect expenses, debit, interest received, income credit, rent paid in advance, asset, debit side, outstanding salaries, expenses payable, pay చేయవలసి ఉన్న జీతాలు మనకి లైబిలిటీ క్రెడిట్ సైడ్. సో ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఫర్ ద అబవ్ క్వశ్చన్, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మెసర్స్ కృష్ణ యాజ్ ఆన్ 31/3/2020. సేమ్ లెడ్జర్ అకౌంట్ మోడల్లోనే పేజీని స్ప్లిట్ చేస్తున్నాం. డెబిట్ ఐటమ్స్ అమౌంట్, అలానే క్రెడిట్ ఐటమ్స్ అమౌంట్గా తీసుకుంటున్నాం. So debit balance is amount, credit balance is amount. First one, cash asset debit side, factory insurance expenditure debit side, assets expenditure debit lone untai, audit charges expenses debit side, goodwill asset debit side, wages expenses debit side, sundry debtors asset debit side, syndicators liability credit side, bills payable liability credit side, opening stock expenditure debit side, machinery asset debit side, purchase expenditure debit side, capital liability side record chestam balance sheet lo. So credit side, capital always shows a credit balance, credit side. Commission bracket lo clarity ga ichadu credit ani question lo. So commission credit అని ఇస్తే మీనింగ్ కమిషన్ రిసీవ్డ్ అని, కమిషన్ డెబిట్ అని ఇస్తే మీనింగ్ కమిషన్ పెయిడ్ అని. సో కమిషన్ క్రెడిట్ అని ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ బి ట్రీటెడ్ as income and recorded in credit side of the trial balance. So sales income credit side, direct income, carriage inwards, direct expenses debit side, salaries indirect expenses debit side, indirect and direct expenses and debit side. Return outwards means purchase returns, purchase debit side, purchase returns credit side. So return outwards credit side. Office rent, indirect expenses debit side, interest received income credit side, రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్, ఎక్స్పెన్సెస్ని అడ్వాన్స్గా పే చేస్తే అంటే నెక్స్ట్ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ను కూడా మనం ఈ కరెంట్ పీరియడ్లోనే పే చేస్తే ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. దాన్ని సింపుల్గా మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అసెట్ సైడ్. సో అసెట్ డెబిట్ సైడ్, రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్ అన్న ప్రీపెయిడ్ రెంట్ అన్న ఒకటే అసెట్గా ట్రీట్ చేస్తాము, డెబిట్ సైడ్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ లైబిలిటీ, చెల్లించవలసి ఉన్న జీతాలు. సో మనం ఈ పీరియడ్కి పే చేయాల్సిన శాలరీస్ ఉంది, దాన్ని పెండింగ్ పెట్టాం. ఎందుకు? అమౌంట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో అమౌంట్ సరిపోక మన బిజినెస్ కన్సర్న్లో వర్క్ చేసే సర్వీస్ చేసే కొంతమంది ఎంప్లాయీస్కి మనం శాలరీస్ అనేది పే చేయలేదన్నమాట. సో పే చేయవలసి ఉన్న శాలరీస్, ఓకే, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటాం, శాలరీస్ టు బీ పెయిడ్ అంటాం, ఎట్ టు బీ పెయిడ్ అంటాం, ఎరియర్స్ ఆఫ్ శాలరీస్ అంటాం, అన్పెయిడ్ శాలరీస్ అంటాం. సో చెల్లించవలసిన జీతాలు అది మనకి అప్పుల వైపు రాస్తాం, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రికార్డ్ అవుతుంది. సో క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ టోటల్ 2,35,500, both sides equal. So completely close the trial balance. This is the preparation of trial balance. So మీకు ఇవి పర్ఫెక్ట్గా ఏ ఐటమ్ డెబిట్ సైడ్ ఏ ఐటమ్ క్రెడిట్ సైడ్ వస్తుందంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఏ ఐటమ్స్ డెబిట్ సైడ్ తీసుకోవాలి, ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఐటమ్స్ క్రెడిట్ సైడ్ తీసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను. ఒకలా అవి చూసుండకపోతే దీనికి ప్రీవియస్ వీడియో చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనే టైటిల్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ.